నమస్తే, నేను మీ వెంకట్. ప్రస్తుతం ఆషాఢం నడుస్తుంది. ఆషాఢం వెలువెలగానే బోనాల జాతర వస్తుంది. సో బోనాల పండుగకు సంబంధించి బీఆర్ఎస్ నుంచి గతంలో చూసుకుంటే కవిత బోనం ఎత్తుకునేది. సో అక్కడ ఆటపాటలు జరిగేటివి. సో ఇప్పుడు కవిత జైల్లో ఉంది. సో ఈ బతుకమ్మ పండుగ ఇప్పుడు ఎవరు ఎత్తుకుంటారు, ఎవరు పాటలు పాడతారు అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. సో దీనిపై మనతో మాట్లాడడానికి అఫీషియల్ స్పోక్ పర్సన్ భవానీ రెడ్డి ఉన్నారు. సో చెప్పండి మేడం, ఏదైతే రానున్న ఆషాఢం వెళ్ళగానే బోనాల జాతర వస్తుంది, బోనాలకు సంబంధించి బోనం ఎవరు ఎత్తుకుంటారు, మరి ఎవరు పాడతారు, సో దాని గురించి ఏం చెప్తారు మేడం? అయితే బోనాల పండుగ ఆల్రెడీ ఇప్పుడు జరుగుతూనే ఉంది. మొన్న గోల్కొండ బోనాలు అయిపోయినాయి, నెక్స్ట్ అయితేనే ఉంటాయి. ఈ నెలంతా ఆషాఢంలో మీరు అన్నట్టుగా బోనాలు జరుగుతాయి. బ్రహ్మాండంగా అధికారికంగా ఇప్పుడు మనం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. దాని తర్వాత మీరు అన్నట్టు శ్రావణం తర్వాత బతుకమ్మ వస్తుంది. బట్ కవిత లేదని, ఆమె జైల్లో ఉందని ఏది ఆగదు. ఇక్కడ బోనం ఆల్రెడీ ఎత్తిండ్రు, ఆ బతుకమ్మలు కూడా ఆల్రెడీ జరుగుతాయి. మేము కూడా గతంలో కూడా ఇక్కడ మనం గాంధీ భవన్ వేదికగా చాలా జరిగినాము. మీరు అన్నట్టుగా బతుకమ్మ పాటలు ఆమెకు ఒక్కదే కాదు, మాకు అందరికి కూడా వస్తాయి. మీరు అన్నట్టుగా మేము కూడా వాడతాము. మీరేం బతుకమ్మ పాట ప్రిపేర్ చేసి? అట్లేం లేదు, మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరే అన్నారు కదా, ఒక్కేసి పువ్వేసి ఎవరు వాడతారని, అదే మేము కూడా వాడతాము. ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయ చందమామ, శివ పూజ వేలాయ చందమామ, శివుడు రాకపాయ చందమామ, పదేసి పూలేసి చందమామ, 10 జాములాయ చందమామ, పజ్జాముల పొద్దుకు చందమామ, పైన మఠము గట్టి చందమామ, పైన మఠము గట్టి చందమామ, కింద ఇల్లు గట్టి చందమామ, మఠములో ఉన్నాడు చందమామ, మాయదారి శివుడు చందమామ, శివ పూజ వేలాయ చందమామ, శివుడు రాకపాయ చందమామ, గోరింట వనములో చందమామ, గోడగట్టవాయ చందమామ, రుద్రాక్ష వనములో చందమామ, నిద్ర చేయవా, ఇట్లా వస్తుంది అనమాట. సో అట్లా మనము పాటలతోనే పెరిగినాం. మనది కూడా పల్లెటూరులే. అక్కడి నుంచి మనం చిన్నప్పటి నుంచి బతుకమ్మ ఆడినాం. వాళ్ళు ఏదో పోట్రే చేసిండ్రు. ఆమె వచ్చినాకనే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మలు బోనాలు జరిగినాయి. అక్కడ ఏంటంటే కవితతోనే జాగృతి కానీ కవితతోనే బోనాలే వచ్చినట్టుగా మొత్తం ఇంతకుముందు గతంలో సృష్టించారు కదా. ఇక తెలంగాణ అయిపోయినాక, ఉద్యమం అంతా ఊపందుకున్నాక, ప్రకటన వచ్చినాక ఆమె వచ్చి ఇక జాగృతి పెట్టి బతుకమ్మలు ఆడి బోనం ఎత్తి, అదంతా డ్రామా అనమాట. ఇట్స్ ఏ కోల్డ్ బ్లడెడ్ మర్డర్, ప్రీ ప్లాన్డ్ అనమాట. అదంతా కూడా ఏం లేదు. ఆమె లేకున్నా ఉన్న మన పండుగలు మనవి, మన సంప్రదాయం మనది, అదంతా సజావుగానే జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పి ఉన్నారు ఆల్రెడీ, చాలా బ్రహ్మాండంగా చేసుకుందామని. సో కవిత లేని లోటు ఏదైతే బ్రతుకమ్మ పాటే కానీ పండుగ కానీ మీరు తీస్తారా? డెఫినెట్గా ఇక్కడ అందరూ బతుకమ్మలే. మీరు కదిలిస్తే అడుగడుగున సాంప్రదాయమే, అడుగడుగున బోనాలు వెళ్తే, అడుగడుగున బతుకమ్మలు వెళ్తే, అందరూ కూడా మహిళలందరూ కూడా చిన్నప్పటి నుంచి ఆడిందే. వాళ్ళు వచ్చినాకనే ఇంకా డీజేలు, ఆ ప్లాస్టిక్ పూలు, ఆ రణగొన ధ్వనులైనాయి. కానీ సాంప్రదాయ బతుకమ్మకే మేము విలువిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. సాంప్రదాయ బతుకమ్మ ఉండబోతుంది. తంగేడు పూలతోని వీటితోనే మీ బతుకమ్మ ఉండబోతుందా? డెఫినెట్గా తంగేడు, గునుగు, అవన్నీ కూడా ముత్యాల పువ్వు, అన్ని తీరొక్క పువ్వులు. ఒక్కటేంటి, బతుకమ్మ కనారం అంటే పువ్వులనే పూజించే సంస్కృతి బతుకమ్మతోనే అది. సో అది డెఫినెట్గా అన్ని రంగాల పూలు, అన్ని రకాల పూలు వేసి ఒక్కొక్క ఆయా కాలమాన ప్రకారం. సో అట్లా మళ్ళీ చెరువులను కూడా ఆ పూలు వేస్తే శుద్ధి అయితే చెరువు నీళ్ళు కూడా అనేది ఒకటి, అన్నీ ఉన్నాయి రకరకాలుగా. సో అట్లా గొప్పగా అయితే మన ప్రభుత్వం జరపబోతోంది. దాంట్లో కాంగ్రెస్ నాయకురాలే కాదు, ఒక కవి రచయిత కూడా అని ఉన్నది. సో మీరు ఏమైనా కొత్త పాట ఏమైనా తీసుకొచ్చిరా? అట్లేం లేదు. ఇప్పుడు చెప్పినాం కదా, కొత్త పాటలు ఏం లేవు. అంటే వెనకటికి కూడా అంటే ఇచ్చిన ఇంటికాడ పోయి అత్తగారింటికాడ ఎట్లుండాలి ఇవన్నీ కూడా చెప్పే దానిలో క్రమంలో అవి చూస్తూ పెరిగినాం. మీరు అడిగితే సరే ఒకటి చెప్తా, ఇప్పుడు చెప్తారనమాట. శ్రీరాముని తల్లి వియ్యాలో, శ్రీమతి కౌసల్య వియ్యాలో, ప్రేమతో శాంతను వియ్యాలో, పిలిచి దగ్గర తీసి వియ్యాలో, చెప్పేదా ఈ రీతి వియ్యాలో, చెవులకు ఇంపుగా వియ్యాలో, అత్తమామల సేవ వియ్యాలో, ఉత్తంబుగా చేయు వియ్యాలో. అట్లా అది చెప్పే క్రమం. దేశం మీద ఉన్న ప్రేమ, పెద్ద గొలుసులు, ప్రజల మీద ఉన్న ప్రేమ, వజ్రపు కమ్మలు, ఇట్లా ప్రాంతాభిమానం, ఇవన్నీ చెప్తా ఉంటారు అనమాట. నాదునిపై ప్రేమ అంటే భర్తపై ఉన్న ప్రేమ నీకు అంటే వేరే ఏ ఆభరణాలు అక్కర్లేదు, నీ చుట్టూన్న మనుషుల్ని ప్రేమించు, నీ దేశాన్ని ప్రేమించు, నీ ప్రజలను గౌరవించు, నీ అత్తమామలను గౌరవించు. ఇది చెప్పే క్రమం అన్నట్టు. అంతా కూడా మన జీవన విధానంలో మమేకమై ఉన్న బతుకమ్మ పాట. ప్రతి ఒక్కరిని నేను కాదు, ఎవరికి ఎదిరిసిన బతుకమ్మ పాటలు వస్తాయి. కాకపోతే వాళ్ళకి ఎవరో ముందుకు వచ్చి పాడలేరేమో. నేను కొంచెం ఒరేటరీ స్కిల్స్ ఉన్నాయి, మీరు అన్నట్టుగా అవుట్ గోయింగ్ పర్సన్ కాబట్టి నేను పాడిన, అంతే. పెద్ద బతుకమ్మ అనే మీనింగ్కి మహిళకు వచ్చేసి చల్లగా బతుకమ్మ అని అర్థం అనమాట. సో దీనికి ఏంటంటే కవితను జైల్లో పెట్టి మీరు ఇట్లా అనడం ఏమన్నా కరెక్ట్ అంటారు? అంటే మేము జైల్లో పెట్టలేదు, మేము ఆమె స్కాములు మేము ఎంకరేజ్ చేయలేదు. తనంతలో తనుగా వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ షీఈస్ ఇన్ ద అదే అక్కడ ఉన్నారు.
అది ఇక వాళ్ళు ఆ ప్రభుత్వం వాళ్ళు ఏం చేసిండ్రో కదా, అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం మరి కక్షపూరితమా ఆమె నిజంగా నేను అవన్నీ తేలాల్సి ఉన్నది. ఇట్స్ ఓకే, ఎలక్షన్ ముందర డ్రామా చేసిండ్రు అది ఏమన్నా కానీ ఆమె అయితే ఉన్నది. ఇక ఆమెదైతే ఎక్కడ చర్చకు వస్తలేదు. మొన్న కూడా ఆమె బెయిల్ తిరస్కరించిండ్రు. ఇక వీళ్ళు కూడా పాపం వాళ్ళ నాయన వాళ్ళ అన్న తమ్ముడు బావలందరూ కూడా అగమ్య గోచరంగా అట్లా తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ చూస్తే పరిస్థితి ఇట్లుంది రాష్ట్రంలో. బట్ ఏది ఆగదు, ఎవరు లేనంత మాత్రాన్ని ఏమంటారు కదా తెలంగాణలో, అయ్యేది వస్తే అమాస ఆగదని, కవిత పోతే బతుకమ్మ ఆగదు. సో అట్లా ఏది అది నిరంతరం మన పండుగ, మన సాంప్రదాయం. 9 రోజులు గొప్పగా 9 రోజులు ఆడుకున్న ఒక్కొక్క పాటను మొత్తం రాజులది పాడితే, అల్లిరాని పాట కానీ, దశమంతుడి పాట కానీ, ఇట్లాంటి పాటలన్నీ పాడితే, చిత్రాంగ పాట ఇవన్నీ పాడితే 9 రోజులు అయిపోయాక కూడా బతుకమ్మ పాట అయిపోకపోతే ఆ స్టోరీ అయిపోవాలి కదా. వాళ్ళు దసరా రోజు షమీ వృక్షం దగ్గర పోయి జమ్మి తీసుకురావడానికి పోతే కూడా మేము ఆడుకునేది. సో అట్లా చాలా గొప్పగా ఉంటాయి మన పండుగలు. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తానికి ఏదైతే కవిత లేని లోటు, అలా అని కాకుండా కాంగ్రెస్ ఏంటంటే బతుకమ్మ ఏదైతే ఒరిజినల్ పూలతోని, ప్లాస్టిక్ ఫ్లవర్స్తో కాకుండా ఒరిజినల్ పూలతోని చేస్తామని చెప్పేసి భవనారెడ్డి గారు చెప్తున్నారు.